ఒకవైపు వందల కోట్ల ఆస్తులు, మరోవైపు పూట గడవని బతుకులు. అటు లగ్జరీ లైఫ్, ఇటు ఆకలి ఆరాటం. ఇది దేశంలో నెలకొన్న దైన్య స్థితి. కోటీశ్వరుడు వందల కోట్లకు పడగలెత్తుతూ ఉంటే పేదవాడు మాత్రం కటిక దారిద్ర్యంలోకి వెళ్ళిపోతున్నాడు. దేశంలో 58% సొమ్ము 1% మంది దగ్గరే ఉంది. అవును, ఆక్స్ఫామ్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక దేశ ఆర్థిక అసమానతలకు అద్దం పడుతోంది. లక్షాధికారి కోటీశ్వరుడవుతున్నాడు, కోటీశ్వరుడు అపర కుబేరుడవుతున్నాడు. కానీ పేదవాడు మాత్రం అదే ఆకలితో ప్రాణాలు విడుస్తున్నాడు. దేశంలోని సంపద మొత్తం కొందరి జేబుల్లోకి చేరుతుంటే మిగతా దేశం ఆకలితో కేకలు పెడుతోంది. అవును, దేశంలోని పిడికిడి మంది గుప్పిట్లో 58% సంపద మూలుగుతోంది. ఇవేవో గాలి లెక్కలు కావు. ఆక్స్ఫామ్ అనే పౌర హక్కుల సంస్థ భారత ఆర్థిక వ్యవస్థలోని చీకటి కోణాలను లెక్కలతో సహా బయటపెట్టింది. దేశం అభివృద్ధి చెందుతోంది, వృద్ధి రేటు రంకిలేస్తోంది. ఇది పాలకులు చెప్పే మాట. కానీ ఆ సంపదంతా ఎటు పెడుతోందో, ఎవరి జేబుల్లోకి చేరుతోందో తెలుసా? 1%, ఒకే 1% మంది ఖజానాలోకి పోతుందంటే నమ్ముతారా? 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలోని 58% సంపద కేవలం 1% మంది చేతుల్లోనే మూలుగుతుందని ఆక్స్ఫామ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. భారత్లోని 84 మంది పెద్దల దగ్గర 17 లక్షల కోట్ల సొమ్ముందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ మొత్తంలో బడావాట కలిగిన సూటుబూటు బాబుల లెక్కలు కూడా వెల్లడించింది ఆ సంస్థ. దేశంలోనే అత్యధిక సంపద కలిగి ఉన్నట్లు చెప్పుకుంటున్న ముఖేష్ అంబానీ దగ్గర $19.3 బిలియన్ సొమ్ముందని తెలిపింది. దిలీప్ సంఘవి దగ్గర $16.7 బిలియన్ల, విప్రో అధినేత అజీజ్ ప్రేమ్జీ దగ్గర $15 బిలియన్ సంపద ఉన్నట్లు ఆక్స్ఫామ్ స్పష్టం చేసింది. దేశం మొత్తం $3.1 ట్రిలియన్ సంపద ఉంటే 1% మంది దగ్గరే అందులో 58% ఉందని చెప్పింది. ఎన్ ఎకానమీ ఫర్ ద 99% అనే పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్ పెను కలకలం రేపుతోంది. జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఈ నివేదికను విడుదల చేశారు. సంపద కొంతమందికే కాకుండా అందరికీ చేరాలన్న ఆశయంతో నివేదికను రూపొందించినట్లు సంస్థ పెద్దలు తెలిపారు. అంతేకాదు, బడా బాబులు సంపాదించడమే కాదు, వారి తరాలకు భారీ ఎత్తున కూడబెడుతున్నారని రిపోర్ట్ స్పష్టం చేసింది. రాబోయే 20 ఏళ్లలో సుమారు 500 మంది బిలియనీర్లు తమ వారసులకు $2.1 ట్రిలియన్ సొమ్మును అందజేస్తారని తెలిపింది. ఇది భారత జీడీపీ మొత్తం కంటే అధికమని తేల్చి చెప్పింది. భారత్లో ధనిక పేద మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని, దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. భారత్, ఇండోనేషియా, చైనా, లావోస్, శ్రీలంక దేశాల్లో 10% మంది ధనికుల ఆస్తులు 15% పెరిగినట్లు ఆక్స్ఫామ్ వెల్లడించింది. అయితే పెద్దోడి సంపద పెరుగుతుంటే పేదోడి సంపద మాత్రం తరిగిపోయిందని తెలిపింది. సుమారు 10% మంది పేదవారు 15% ఆదాయం కోల్పోయారని స్పష్టం చేసింది. పని విషయంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతోందని ఆక్స్ఫామ్ తన నివేదికలో తెలిపింది. మగాళ్ల వేతనాల్లో కేవలం 70 నుంచి 90% మాత్రమే మహిళలకు దక్కుతోందని, పురుషుల స్థాయిలో వేతనాలు అందడం లేదని స్పష్టం చేసింది. పురుషులు, మహిళల వేతనాల మధ్య వ్యత్యాసం 30% పెరిగినట్లు వెల్లడించింది. భారత్లోని కేవలం 15% మంది మహిళలకే పురుషులతో సమానంగా వేతనాలు అందుతున్నాయని, వెనుకబాటుకు ఇది ఒక కారణమని తేల్చింది ఆక్స్ఫామ్. దేశంలోని ఆర్థిక అసమానతలకు లెక్కలతో సహా కళ్లకు కట్టిన ఆక్స్ఫామ్ పలు సూచనలు సైతం చేసింది. పేదరికాన్ని తగ్గించేందుకు భారీ స్థాయిలో ఉన్న సంపదను అరికట్టాలని సూచించింది. ట్యాక్స్ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పన్ను రాయితీల్ని తొలగించడం, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను తగ్గించొద్దని సూచించింది. కంపెనీ లాభాలకు బదులు ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని నివేదికలో తెలిపింది ఆక్స్ఫామ్. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు విద్య, ఆరోగ్యంపై నిధులు ఖర్చు చేయాలని సూచించింది. ప్రస్తుత విధానాలు ఇలాగే కొనసాగితే ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం పోడ్చులని అగాధంగా మారుతుందని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ధనికుడు ఇంకా పెద్ద ధనికుడు అవుతుంటే పేదవాడు మాత్రం చితికిపోతున్నాడు. ఆర్థిక అసమానతతో పేదరికం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సంపద ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు.